ఏమండి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ పార్లమెంట్కి నేను పోటీ చేస్తున్నాను. అలాగే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఒక 20 అంశాల మీద మేము ఒక ఎజెండాగా ముందుకు వెళ్తాం. ఈ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ దోపిడీకే ప్రధాన పీట వేసి వాళ్ళు పెట్టుబడుల్ని తిరిగి కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ఎలా అనే అంశం మీద ఈరోజు రాజమండ్రి ప్రజానికాన్ని దృష్టి మళ్లించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో వీళ్ళు ఈ రాజమండ్రిని మరోసారి పొల్యూట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు వాళ్ళు నాయకత్వం వహించారు. 5 ఏళ్ళు ఏం చేశారు? అలాగే పార్లమెంట్కి బీజేపీ నాయకత్వం వహించింది. ఏం చేశారు? మీరు దోచుకున్నారు. మా రాజమండ్రిని దోచుకోవడానికి మీరు కుట్ర పన్నుతున్నారు. రాజమండ్రి ప్రజలను చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించమని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. మీరు కానీ మీ తాత ముత్తాతల వలసదారుల పేర్లు చెప్పుకొని ఈరోజు రాజమండ్రిలో మీరు పోటీకి వస్తున్నారు. ఈ రాజమండ్రిలో పుట్టి పెరిగాం. ఈ రాజమండ్రిలో పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం రాజమండ్రి ప్రజానీకానికి ఉంది. అందుకని ప్రజలు ఖచ్చితంగా విజ్ఞతతో ఓటు వేయాలి. మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజమండ్రిని గెలిపించండి. అందుకని మిమ్మల్ని మోసం చేసేటటువంటి జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీని మీరు పొరపాటుని కూడా ఓటు వేస్తే మరో 5 ఏళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ రాజమండ్రిని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా, యావత్ రాష్ట్రానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చరిత్ర పుటల్లో నిలిచే విధంగా రాజమండ్రి ప్రజల ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇందులో 20 అంశాలు ఉన్నాయి. ఈ 20 అంశాల మీద మేము ఇప్పుడు ఈ 20 అంశాలకి ఎప్పుడు ఉద్యమిస్తున్నాం. ప్రజల పక్షాన ఈ సమస్యల మీద పోరాడుతున్నాం. అలాగే ఎన్నికల అనంతరం గెలుపు ఓటములతో పని లేకుండా ఈ అంశాల మీద మేము నిలబడతాం. ప్రజలకు అండగా నిలుస్తాం. దమ్ముంటే ఈ అంశాల మీద మీరు నిలబడగలం. ఈ అంశాల మీద మేము పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ముందుకు వచ్చి చెప్పగలిగే దమ్మున్నటువంటి పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి ఎవరిని ఉంటే నేను సిద్ధపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.